మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 62ను పరిశీలిద్దాం. స్థిరమైన ప్రజ్ఞ కలవాడు ఎలా ఉంటాడని అర్జునుడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు సమాధానమిస్తున్నాడు. ఇందులో ఇంద్రియ నిగ్రహం లేకపోతే మనసు ఎలా పతనమవుతుందో వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే షూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఇంద్రియ సుఖాలకు సంబంధించిన వస్తువుల గురించి పదే పదే ఆలోచించే వ్యక్తికి వాటిపై ఆసక్తి, అనుబంధం ఏర్పడతాయి. ఆ అనుబంధం నుండి వాటిని పొందాలనే కోరిక పుడుతుంది. ఆ కోరిక నెరవేరనప్పుడు అది కోపంగా మారుతుంది. ఇది మానసిక పతనానికి మొదటి మెట్టు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మన మనస్సులో కలిగే ఒక చిన్న ఆలోచన కూడా ఎంతటి వినాశనానికి దారితీయగలదో శ్రీకృష్ణుడు హెచ్చరిస్తున్నాడు. కోపం, ద్వేషం వంటి ప్రతికూల భావాలకు మూలం ఒక చిన్న ఆసక్తి మాత్రమే. ఆ ఆసక్తిని ఆదిలోనే గుర్తించి నియంత్రించకపోతే అది మన శాంతిని, వివేకాన్ని నాశనం చేస్తుంది. ఇది ఒక గొలుసుకట్టు చర్య లాంటిది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం ఒక వస్తువును లేదా ఒక వ్యక్తిని ఎక్కువగా ఇష్టపడినప్పుడు దానిమీద మనసు లగ్నమవుతుంది. అది దొరకనప్పుడు లేదా మనకు దూరం అయినప్పుడు మనకు కోపం వస్తుంది. అందుకే దేనిపైన అతిగా ఆసక్తి పెంచుకోకుండా సమతుల్యతతో ఉండటం ముఖ్యం. మన ఆలోచనలను గమనిస్తూ అవి మనల్ని ఎటువైపు నడిపిస్తున్నాయో తెలుసుకోవాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.